అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీరు స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ వాడుతున్నారా? వాటి ద్వారా మీరు ఫుడ్ డెలివరీ చేయించుకుంటున్నారా? అయితే ఇది మీకు ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఏపీలో ఫుడ్ డెలివరీ పార్ట్నర్ స్విగ్గీకి స్వస్తి చెప్పారు హోటల్ యాజమాన్యాలు. స్విగ్గీ బాయ్కాట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్విగ్గీ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నగదు చెల్లింపుల్లో స్విగ్గీ తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఆ హోటల్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జొమాటోతోనూ ఇదే రకంగా హోటళ్లు ఇబ్బందులు పడ్డా కూడా హోటళ్ల డిమాండ్లను కొంత జొమాటో ఒప్పుకున్నట్టుగా ఆ హోటల్ యాజమాన్యాలు చెప్తున్నాయి. కానీ స్విగ్గీ మాత్రం కాలయాపన చేస్తూ వారి యొక్క పరిస్థితిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే స్విగ్గీని ఆ హోటల్ యాజమాన్యాలు బాయ్కాట్ చేశాయి. ఏపీలో ప్రస్తుతం స్విగ్గీని బాయ్కాట్ చేస్తూ హోటల్ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. తమకు చెల్లించాల్సినటువంటి ఆ ఫుడ్ డెలివరీకి గాను ఆ ఫుడ్ అమౌంట్ చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా హోటల్ యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ హోటల్ యాజమాన్యాలకు సంబంధించినటువంటి ఆ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ హోటల్స్ రంగం అన్ని జిల్లాల ప్రతినిధులు, ప్రెసిడెంట్ సెక్రటరీలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య కారణం స్విగ్గీ, జొమాటోల వల్ల ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి రెస్టారెంట్స్ అన్ని లాస్ వస్తున్నాయన్న ఉద్దేశంతో ఇదే హోటల్లో ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆఫీస్లో వారితో చర్చలు జరపడం జరిగింది. 3 సార్లు జరిగినాయి ఇప్పటివరకు. ఫస్ట్ టైం ఆగస్టు 12వ తారీఖు విజయవాడ హోటల్ అసోసియేషన్ ఏపీ మొత్తం కలిపి ఇక్కడ ఇదే హాల్లో డెసిషన్ తీసుకున్నాం. ఆ తర్వాత ఆగస్టు 27వ తారీఖు తిరుపతిలో, సెప్టెంబర్ 27వ తారీఖు విశాఖపట్నంలో 3 జోన్లలో రాష్ట్ర కార్యవర్గం మొత్తం సభ్యులందరూ కూర్చొని వీటి మీద చర్చించి వీటిలో పడుతున్న ఇబ్బందులు ఏంటి, వాటికి ఏదైనా చర్చ ఒక దానికి వస్తున్న ఉద్దేశంతో చర్చించడం జరిగింది. దానికి స్విగ్గీ వారు, జొమాటో వారు విధానాలు, రెస్టారెంట్లు పడుతున్న నష్టపోయే విధానం గురించి అందరం మేము చర్చించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరిగింది. రెస్టారెంట్స్ లాస్తో రన్ చేసే కంటే వీటి వల్ల కొద్ది గొప్ప వీటిలో సుముఖంగా జొమాటో వాళ్ళు కొన్ని ఇష్యూస్ని 90% సాల్వ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 3 దఫాలు చర్చలు జరిపినా సరే స్విగ్గీ వాళ్ళు దాంట్లో ఏమాత్రం కాలయాపన చేస్తూ ఇదిగో ఈ పూట రేపు ఎల్లుండి అని చెప్పి వాయిదాలు వేస్తూ వెళ్తున్నారు. కాబట్టి రాష్ట్ర కార్యవర్గం మొత్తం నిర్ణయం తీసుకొని అక్టోబర్ 14వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రెస్టారెంట్స్లో స్విగ్గీని బాయ్కాట్ చేయాలని తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర కార్యవర్గం దీని మీద చేసినప్పుడు విజయవాడ నుంచి రమణ గారిని, విజయవాడ హోటల్స్ ప్రెసిడెంట్ని ఈ కమిటీకి కన్వీనర్గా మిగతా 3 జోన్ల నుంచి మెంబర్స్ని వేసి చేయడం జరిగింది. జొమాటో, స్విగ్గీ ఫుడ్ డెలివరీ యాప్ల ద్వారా చాలా మంది వాటిని ఫుడ్ డెలివరీ చేసుకుంటూ ఉంటారు. అవి కొన్ని సందర్భాల్లో అలర్ట్స్ కూడా ఇస్తూ ఉంటాయి. అంటే చాలా కొంత హాస్యాస్పదంగా నవ్వు వచ్చినప్పటికీ సరైన సమయంలో లంచ్ చేశారా అంటూ కూడా కొన్ని హాస్యాస్పదంగా నోటిఫికేషన్స్ కూడా ఇస్తూ ఉంటాయి. అయితే వీటి ద్వారా చాలా మంది కూడా ఒక రకంగా చెప్పాలంటే డబ్బు పోయినా కూడా మనం కరెక్ట్ సమయంలో తినడానికి ఒక అవకాశంగా ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ అనేది ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే మన నుంచి తీసుకుంటున్న డబ్బుల్ని ఆ హోటల్ యాజమాన్యాలకు ఇవ్వడంలో కొంత తాత్సారం చేస్తున్నాయట ఈ అప్లికేషన్స్. వీటికి సంబంధించిన యాజమాన్యాలు, స్విగ్గీ, జొమాటోకి సంబంధించిన ఆ ఓనర్స్ అందరూ కూడా. సో ఈ నేపథ్యంలో స్విగ్గీ, జొమాటోలకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టుగా ఏపీ హోటల్స్ యాజమాన్యాలు చెప్తున్నారు. ముఖ్యంగా స్విగ్గీ విషయంలో తాము పెట్టిన షరతులు కానివ్వండి, తాము ఇబ్బంది పడుతున్న విషయాల్ని చెప్పినా కూడా పట్టించుకున్నట్టుగా వివరిస్తున్న నేపథ్యంలో స్విగ్గీని ఏపీలో బాయ్కాట్ చేసినట్టుగా ఆ హోటల్ యాజమాన్యం చెప్తోంది. సో ఏపీ వ్యాప్తంగా కూడా ఇకపై స్విగ్గీ అమల్లో ఉండదు, కేవలం జొమాటో మాత్రమే అమల్లో ఉన్నట్టుగా ఈ వార్త ద్వారా మనకు తెలుస్తోంది. మరింతగా ఈ హోటల్ యాజమాన్యులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. స్విగ్గీ, జొమాటో ఇలాంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ మొదలయ్యి సుమారుగా 8 సంవత్సరాలు అయిందండి. ఈ 8 సంవత్సరాల క్రితం స్విగ్గీ, జొమాటో కానివ్వండి, ఫుడ్ పాండా అని ఇట్లాంటి అనేక రకాల ఊబర్ ఈట్స్ అని ఇలాంటి అనేక రకాల ఫుడ్ డెలివరీలు 0% కమిషన్తో స్టార్ట్ అయినాయి. ఆ 0% అల్లా కాలక్రమేణా పెంచుకుంటూ పోతూ ఈరోజు సుమారుగా 20 నుంచి 30% కమిషన్ కలెక్ట్ చేస్తున్నారు. అంటే మన ఫుడ్ ఖరీదులో సుమారుగా 20 నుంచి 30% వాళ్ళ కమిషన్ రూపంలో వెళ్తుంది. అది కాకుండా వాళ్ళు
మా మధ్య ఒక అనారోగ్యకరమైన పోటీ పెట్టడానికి కొన్ని సెలెక్టెడ్ రెస్టారెంట్ల పేరు మీద ఫ్లాట్ 125, ఫ్లాట్ 150 అని చెప్పి ఇలాంటి కొన్ని డిస్కౌంట్లు వాళ్ళు మాకు తెలవకుండానే మా పేరు మీద డిస్కౌంట్లు పెట్టి మా మధ్య ఒక అనారోగ్యకరమైన పోటీని తీసుకొస్తున్నారు. అది కొంత రెస్టారెంట్ల యాజమాన్యం నుంచి కట్ చేయడం జరుగుతుంది, కొంత వాళ్ళు భరించడం కూడా జరుగుతుంది. ఇంకొకటి, మా మెనూ మేమైతే ఏదైతే ఆన్లైన్లో మెనూ పెట్టుకుంటామో ఆ మెనూ రేట్లు కానీ ఇలాంటివి కొన్ని మాకు తెలవకుండానే మా మెనూలో చాలా మార్పులు చేస్తున్నారు. అంటే ఒక బిర్యానీ కొంటే ఇంకో బిర్యానీ ఫ్రీ అనో, ఇలాంటి 1+1 ఆఫర్ అనో, లేదా ఒక కాంబోస్ అనో, ఇలాంటి కొన్ని రెస్టారెంట్ యాజమాన్యాలకు సంబంధం లేకుండానే కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. అది కూడా రెస్టారెంట్లకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకొకటి, మనం ఏదైనా ఒక కస్టమరు ఫుడ్ ఆర్డర్ పెట్టిన తర్వాత క్యాన్సిల్ చేస్తే ఆ క్యాన్సిల్ చేసిన డబ్బు కనీసం మళ్ళీ కస్టమర్ కన్నా తిరిగి వెళ్ళాలి, లేదా ఆల్రెడీ ఫుడ్ తయారు చేసిన రెస్టారెంట్ యాజమాన్యానికన్నా ఆ అమౌంట్ రావాలి. అట్లా ఇవ్వకుండా అది రిఫండ్ ఇవ్వడానికి అనేక రకమైన క్లిష్టమైన కండిషన్స్ పెట్టి ఆ రిఫండ్ అమౌంట్ని ఎగ్గొడుతున్నారు. అది రెస్టారెంట్లకి నష్టం చేకూరుస్తుంది. ఇవాళ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెస్టారెంట్లు ఈ స్విగ్గీ జొమాటోల వల్ల మూతపడే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము దీని విషయం మేమందరం చర్చించుకుని మేము పూర్తిగా జొమాటో మా డిమాండ్లకి మేము చాలా వరకు అంగీకరించింది కాబట్టి మేము స్విగ్గీని అక్టోబర్ 14వ తారీఖు నుంచి బహిష్కరించాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది. మాకు ఏ రకంగానూ ఇది మేము ఊహించని విషయం. మేము వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి వ్యాపారం చేయాలనే ఉద్దేశంలో ఉన్నా కూడా వాళ్ళు రకరకాల చేస్తూ మాకు ఏమాత్రం సహకరించినందువల్ల మేము పూర్తిగా బహిష్కరించాలి స్విగ్గీని అక్టోబర్ 14వ తారీఖు నుంచి అని చెప్పి మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్ అసోసియేషన్ మొత్తం మా 13 జిల్లాల అధ్యక్షులు అందరూ కూడా కలిసి నిర్ణయించుకున్నాం. ఏకగ్రీవ నిర్ణయం ఇది అక్టోబర్ 14 నుంచి అమలవుతుంది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెస్టారెంట్ యాజమాన్యాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మన అందరి బాగా కోరే వ్యక్తి ఉన్నారు ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం కూడా మా యొక్క సమస్యల్ని పరిగణలో తీసుకుని న్యాయం చేయవలసిందిగా మా రాష్ట్ర సంఘం తరఫున అభ్యర్థిస్తున్నాం. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మేము మొన్న రీసెంట్గా వచ్చిన ఫ్లడ్ రిలీఫ్ కార్యక్రమాల్లో ప్రజలకు కానీ మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు మేము అందించాం. ఇంకా ముందు కూడా మేము అందిస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. మాకు ఇలాంటి మా మనుగడే ఒక సమస్యగా మారింది కాబట్టి ఈ విషయంలో మీరందరూ వినియోగదారులు, రెస్టారెంట్ యాజమానులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు మీడియా మిత్రులు కూడా సహకరించి ఈ విషయం మీద మాకు పూర్తిగా సహకారం అందించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్ సంఘం తరఫున అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాం. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.